అండి మునక్కాయల సాంబార్ అయితే చేస్తున్నా నేను మా ఇంట్లో ఇవాళ మామూలుగా అయితే కర్రీ చేద్దామని మునక్కాయలు తెప్పించా ఇంకా మా బాబు తినండి అనేసి ఇంకా అందరికీ సాంబార్ చేస్తున్నా. మునక్కాయలు అయితే ఒలుచుకోవాలి. మనకి ఏ కూరగాయలు అవైలబుల్లో ఉంటే ఆ కూరగాయలు వేసుకొని సాంబార్ చేసుకోవచ్చు. అన్నీ కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకొని ఒక పక్కన కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఈ కూరగాయలు మొత్తం వేసి కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి అవి సన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి. ఒక పక్క అయితే కందిపప్పు 2 గ్లాసులు తీసుకొని కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని పసుపు వేయాలి. వేసి విజిల్స్ వచ్చేదాకా బాగా మెత్తగా విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఒక 4 విజిల్స్ ఉడికాక ఎనుపుకోవాలి. దాంట్లో చింతపండు గుజ్జు పిసికి వేయాలి. మనకి టేస్ట్కి సరిపడా వేసేసి ఉప్పు చూసుకోవాలి. అది పక్కన పెట్టేసేయాలి. ఇంకా పొయ్యి మీద పెట్టి వాటర్ కావాల్సినంత వాటర్ వేసుకొని ఇది ఉడికేటప్పుడు ఈ కూరగాయలు ఎత్తి దాంట్లో వేయాలి. అవి బాగా మరిగాక తాలింపు అయితే పెట్టేసేయాలి. తాలింపు కాగానే తాలింపు వేసేయాలి. అంతేనండి, సాంబార్ అయితే రెడీ అయిపోద్ది. ఇది ఇడ్లీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది.